కమలం పువ్వు పార్టీ అధ్యక్షునిగా పోటీ చేసే ఛాన్స్ లేకుండా చేసిండ్రని ఎమ్మెల్యే రాజాసింగ్ సారు మీకో దండం మీ పార్టీకో దండం అని చెప్పి రాజీనామా చేసిన ముచ్చట మన జోర్దార్లో కూడా చెప్పుకున్నాం కదా. ఇక అప్పటి సంది మళ్ళా ఏం సపోర్ట్ చేయని రాజాసింగ్ సారు ఇయాల పువ్వు పార్టీ అధ్యక్షునికి గీ పని అప్పచెప్పిండు. మరి అది ఏందో మీరైనుండ్రి. భారతీయ జనతా పార్టీకి మా ఒక కొత్త ప్రెసిడెంట్ రామచంద్రరావు గారు వచ్చినారు. వాళ్ళు ఒక మంచి అడ్వకేట్. రామచంద్రరావు గారికి నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నా. బీఆర్ఎస్ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ డమ్మీ డమ్మీ అన్నారు. మీరు అన్నారు నేను డమ్మీ కాదు, నేను మమ్మీ, నేను డాడీ అని ఒక మంచి కామెంట్ మీరు చేసినారు. ఇప్పుడు ఒక మంచి పని ఇవ్వాలనుకుంటున్నా మా రామచంద్రరావు గారికి. ఒక అడ్వకేట్ బృందం పెట్టి హైకోర్టులో ఒక పిటిషన్ వేసి ఎట్టి పరిస్థితుల్లో ఎంఐఎం ఈ ఫాతిమా కాలేజ్ని మీరు డిమాలిష్ చేపిస్తారని ఆ నమ్మకంతో నేను మీకు రిక్వెస్ట్ చేస్తాను. పతంగి పార్టీ అధ్యక్షుడు ఓవైసీ నడుపుతున్న ఫాతిమా కాలేజీని సల్కం చెరువులో కట్టిరని హైడ్రాకు బగ్గమందే ఫిర్యాదులు చేసిరు కదా ఇదివరకు. ఇక అక్రమంగా కట్టిన కాలేజీని హైడ్రా అధికారులు కూల్చిపారేయాలని లొల్లులు కూడా చేసిరు కొందరు. కాకుంటే దాంట్లో చదువుతున్న పేద విద్యార్థులకు తక్లీఫ్ కావద్దని చెప్పి ఆ కాలేజ్ జోలికి పోతలేమని హైడ్రా అధికారులు ఇప్పటి వరకు ఏం చర్యలు తీసుకోలేదు. కానీ ఎంఐఎం పార్టీ అన్నా ఓవైసీ సోదరులన్నా ఇంతెత్తు ఎగిరిపడే రాజాసింగ్ సారు ఇప్పుడు మల్లోపారి ఫాతిమా కాలేజీ మీద గిట్లా మాట్లాడిండు. కాలేజీని ఊలగొట్టిపిస్తే రాజాసింగ్ సారు పంతం నెగ్గుతుంది, లేకపోతే రామచంద్రరావు శాతగాంతనాన్ని బయట పెట్టుకున్నట్టు అవుతుంది. ఈ రెండిట్లల్లా ఏది జరిగినా రాజాసింగ్ మాత్రం సంబురమే. ఇక పువ్వు పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు సారు పేరు మోసిన లాయరే కాబట్టి అవసరమైతే ఇంకొంతమంది లాయర్లను పెట్టి ఆ కాలేజీని కథం పట్టించేటట్టు చేసి రామచంద్రరావు డమ్మీ కాదని నిరూపించుకోవాలని సవాలేసినట్టే మాట్లాడిండు. మరి రాజాసింగ్ సారు చెప్పినట్టు రామచంద్రరావు సారు లాయర్లను పెట్టి ఫాతిమా కాలేజీని ఊలగొట్టిస్తాడో లేకుంటే హైడ్రాకు నచ్చినట్టు చేసుకొని దాంతో మనకు వచ్చేదేమున్నదని ఇదివరకున్న అధ్యక్షుడు అనుకున్నట్టే అనుకుంటాడో చూడాలి. గాని మొత్తానికైతే రాజాసింగ్ సార్ మాత్రం కొత్త అధ్యక్షుని భలే ఇరికిచ్చిండు పోండ్రి అంటున్నారు కొందరు పువ్వు పార్టీ కార్యకర్తలు.